ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశాను. ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని, ఇరాన్ సపోర్టర్ అని చెప్పేసి. ఎందుకు మిమ్మల్ని అంతలా ట్రోల్ చేస్తూ ఉన్నారు? ఇరాన్ అంటే ఎందుకు మీకు అంత కోపం? ఐ మీన్ ఎందుకు అంత ఇష్టం? అండ్ ఇజ్రాయెల్ అమెరికా అంటే ఎందుకు అంత కోపం? ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ఇష్టం ఉండదు, ఇష్యూని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐ లవ్ ఇండియా అని ట్రంప్ అంటే డెఫినెట్గా ట్రంప్కి అనుకూలంగా మాట్లాడుతున్నాను. ఐ లవ్ పాకిస్తాన్ అంటే ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడతాను. కానీ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అన్న ఐ లవ్ ట్రంప్ అని నేనే తనలేను. కొంతమంది అంతే అనొచ్చేమో, నేనే తనలేను. వెన్ ట్రంప్ సేస్ ఐ లవ్ పాకిస్తాన్, నేను ఎట్టి పరిస్థితుల్లో ఐ కెనాట్ సపోర్ట్ ట్రంప్. బట్ ఇఫ్ ట్రంప్ సేస్ ఐ లవ్ ఇండియా, ఐ విల్ సపోర్ట్ ట్రంప్. దాంట్లో ఏముంది అంటే ఎనాలిసిస్లో రెండు రకాలు ఉంటాయి, సబ్జెక్టివ్ ఎనాలిసిస్, ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ అని. సబ్జెక్టివ్ ఎనాలిసిస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వారికి ఇజ్రాయెల్ అంటే నచ్చదు, ఇరాన్ అంటే నచ్చదు, జగన్ అంటే నచ్చదు, చంద్రబాబు అంటే నచ్చదు. అందువల్ల ఏది చేసినా వారి వ్యక్తిగత దృక్పథం నుంచే చూస్తారు. అంటే చంద్రబాబు నచ్చని వాడు చంద్రబాబు ఏం చేసినా వ్యతిరేకిస్తాడు, జగన్ నచ్చని వాడు జగన్ ఏం చేసినా వ్యతిరేకిస్తాడు. సో ఈ ఇజ్రాయిల్, ఇరాన్, జగన్, చంద్రబాబు అంటే లోకల్ నుంచి ఇంటర్నేషనల్ చెప్పాను. కానీ నాగేశ్వర్ అలా చేయడు. నాగేశ్వర్ ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ మాత్రమే చేస్తాడు. నేను